కాకరకాయతోని పొడి తయారు చేయబోతున్నానండి. సో, మనకి కాకరకాయ అంటే ముందుగా గుర్తుకొచ్చేది చేదు కదా! సో, చేదు లేకుండా మనము కాకరకాయని ఎలా ఇంటేక్ చేసుకోవాలని ఈ వీడియోలో చూపించబోతున్నాను. సో, ముందుగా అయితే నేను కాకరకాయలని ఇలాగా చిన్న ముక్కల్లా కట్ చేసుకున్నాను. అంటే చక్రాల్లా కట్ చేసుకున్నాను. నేను తీసుకున్న క్వాంటిటీ ఎంత అంటే ఒక పావు కేజీ ఉంటుందండి. 2 మీడియం సైజ్ కాకరకాయ ముక్కలనమాట. కాకరకాయలు. సో, మిగతా ఇంగ్రీడియెంట్స్ వచ్చేసి ఇవి స్క్రీన్‌లో కనిపిస్తున్నాయి కదా! పుట్నాల పప్పు, కారం, గ్రౌండ్ నట్స్, సెసమే సీడ్స్ అంటే నువ్వుపప్పు, అటుకులు, వెల్లుల్లి రెబ్బలు అండ్ కొన్ని కాజు. దాంట్లోనే టేస్ట్‌కి సరిపడినంత సాల్ట్. సో, ముందుగైతే స్టవ్ మీద ఆయిల్ పెట్టుకున్నాను. అది వేడెక్కిందండి ఆల్రెడీ. సో, మీన్‌వైల్ నేను అది చేసేసుకున్నాను. సో, ఇప్పుడు కాకరకాయ ముక్కల్ని వేసుకొని వేయించుకుందాం. సో, షాలో ఫ్రై అనమాట. సో, మనం ఎక్కువ ఆయిల్ వేయకూడదు. డీప్ ఫ్రై కాదు. సో, షాలో ఫ్రై. సో, మనం కాకరకాయ ముక్కల్ని గోల్డెన్ కలర్ వచ్చినంత వరకు వేయించుకోవాలి. బయట క్రిస్పీగా అవ్వాలి. సో, మనలో చాలా మందికి కాకరకాయ నచ్చదు కానీ అంటే చేదుగా ఉంటుంది కదా అని. సో, నేను కూడా అంతే అండి. సో, కాకరకాయ అంటే నాకు అస్సలు నచ్చదు. అంటే చేదుగా ఉంటుంది. తినలేను అసలు. సో, చిన్నప్పటి నుంచి కూడా అంతే. సో, తినలేము చాలా తక్కువ కాకరకాయ. కానీ మా అమ్మగారు చేయడం ఏంటంటే అంటే చేదు తెలియకుండా చేస్తారనమాట. సో, అందువల్ల నేను తినగలిగేదాన్ని కొన్ని కొన్ని సార్లు. సో, ఈ రెసిపీ తెలిసిన తర్వాత ఏంటంటే కాకరకాయ కనిపిస్తే చాలు నాకు ఈ రెసిపీ ఫస్ట్ బ్రెయిన్‌లోకి వచ్చేదంటే ఈ రెసిపీ అనమాట. సో, అంత బాగుంటుంది రెసిపీ. సో, ఎవరైతే కాకరకాయ తినని వాళ్ళు, చేదుకి తినని వాళ్ళు ఉంటారో వాళ్ళు కూడా ఈ రెసిపీ ఫస్ట్ ఒకసారి ట్రై చేస్తే ఖచ్చితంగా కాకరకాయని ఇష్టపడతారు. సో, మనకసలు చేదు అనేది తెలీదనమాట. సో, మనమైతే వీటిని అలాగా క్రిస్పీగా వచ్చినంత వరకు వేయించుకోవాలి. సో, కొద్దిగా టైం అయితే పడుతుంది. సో, ఇలాగ క్రిస్పీగా అవ్వాలి మనకి. సో, ఇలా వేయించుకోవాలి. సో, ఇంకొక వైని కూడా అలాగే వేయించుకుంటాను. మొత్తం అయితే ఇలా వేయించేసుకున్నా అండి. క్రిస్పీగా వేయించుకోవాలి కదా! సో, మొత్తం అన్నీ వేయించేసుకున్నాను. ఇప్పుడు సేమ్ ప్యాన్‌లో నేనేంటంటే సో, మిగతా ఇంగ్రీడియెంట్స్‌ని రోస్ట్ చేసుకుంటాను. సో, ఇంగ్రీడియెంట్స్ అన్నిటిని కూడా ఒక్కొక్కటిగా వేసుకొని రోస్ట్ చేస్తాను. సో, ముందుగా అయితే పల్లీలు యాడ్ చేస్తున్నాను. సో, దాంట్లోనే ఒక్కసారి మనకి పల్లీలు వేగిన తర్వాత అందులోనే నువ్వుపప్పు యాడ్ చేసుకోవాలి. సో, మనకి ఇప్పుడు నువ్వుపప్పు వేగుతున్నప్పుడే అందులోనే అటుకులు, మనం నువ్వుపప్పు వేసాం కాబట్టి కొద్దిగా చూసుకొని వేయించుకోవాలి, లేకపోతే మాడిపోతుందండి. పుట్నాల పప్పు అంటాం కదా అది. సో, అది కూడా వేసుకోవాలి. అందులోనే జీడిపప్పు. సో, స్టవ్ ఆఫ్ చేసుకున్నాను నేను. స్టవ్ ఆఫ్ చేసుకుని మనం చల్లారి పెట్టుకోవాలి. సో, నేను మొత్తం అంతా కూడా ఇలా ప్లేట్లోకి తీసేసుకున్నాను. చల్లారి పెట్టుకోవాలి. సో, మెయిన్‌గా మనకి ఇంకా పెనం వేడిగానే ఉంటుంది కదా! సో, దాంట్లో మనము వెల్లుల్లి రెబ్బలు వేసుకొని ఒక్కసారి వేయించుకోవాలి. సో, ఆ వేడికి కొద్దిగా రోస్ట్ అయితే చాలు మనకి. నేను స్టవ్ ఆల్రెడీ ఆఫ్ చేసేసుకున్నాను. సో, వేయించి పెట్టుకున్న కాకరకాయ అండ్ ఆల్సో రోస్ట్ చేసుకున్న ఇంగ్రీడియంట్స్. సో, వీటిలన్నిటిని కలిపి మనం మిక్సర్ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి కచ్చాబచ్చాగా. సో, ఫస్ట్ అయితే ఇంగ్రీడియంట్స్ వేసేసుకున్నా అండి. ఇప్పుడు దీన్ని గ్రైండ్ చేసుకుంటాను ఒక్కసారి. సో, ఇప్పుడు మనము ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత అందులోనే వేయించుకున్న వెల్లుల్లిపాయలు ఉన్నాయి కదా! సో, ఇక్కడ వేసుకుంటున్నాను. సో, వాటిలోనే కాకరకాయ ముక్కల్ని కూడా వేసేసుకోవచ్చు ఒకేసారి. సో, కాకరకాయ. సో, అందులోనే మెంతాకు. సో, నేను ఇది ఆప్షన్ అండి. మీరు కావాలంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు. సో, మెంతాకు ఉంటుంది కదా! సో, మా ఇంట్లో పెంచుకున్న మెంతాకుని ఇలాగా ఫ్రై చేసుకున్నాను. సో, దాన్ని కూడా వేసుకుంటున్నాను. కారం అరౌండ్ మనకి అరౌండ్ 1 టేబుల్ స్పూన్, 1 ఫుల్ టేబుల్ స్పూన్ అయితే పడుతుంది నేను తీసుకున్న క్వాంటిటీకి. అండ్ టేస్ట్‌కి సరిపడినంత సాల్ట్. ఇప్పుడు ఒకసారి గ్రైండ్ చేసుకుందాం కచ్చా బచ్చాగా. సో, మనం ఇలాగా ఆడుకోవాలండి కచ్చా బచ్చాగా. పొడి పొడిగా ఉంటుంది. సో, ఇలాగ నేనైతే బౌల్లోకి తీసేసుకున్నాను. సో, అంతే ఎంతో టేస్ట్ అయిన
కాకరకాయ పొడి అనేది రెడీ అయిపోయిందండి. సో, ఇదైతే మనకి అరౌండ్ 1 వీక్ వరకు అయితే మనకి నిలవ ఉంటుందనమాట. సో, మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఎంజాయ్ చేయొచ్చు 1 వీక్ వరకున. సో, మళ్ళీ తర్వాత మళ్ళీ ఇంకొకసారి నా దాంట్లో వీడియో చూసి మళ్ళీ మీరు ఒకసారి ట్రై చేయండి. సో, ఇప్పుడైతే దీన్ని మనం వేడి వేడి అన్నంలో కొద్దిగా నెయ్యి వేసుకొని అండ్ ఇది ఒక స్పూన్ వేసుకొని కలుపుకొని తింటే చాలా బావుంటుంది. సో, మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి మీకెలా వచ్చిందో నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. థాంక్స్ ఫర్ వాచింగ్.